హాయ్ అండి, నేను మీ సుగుణాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మామూలుగా మా ఇంట్లో చికెన్ కర్రీ ఎలా చేస్తామో చూపిస్తున్నారండి మీకు. పెద్ద సైజు ఒక ఆనియన్ తీసుకున్నాను. తర్వాత 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు తీసుకున్నాను. తర్వాత మనకు మసాలాలు కావాలి కాబట్టి అవి వేయించుకోవడానికి స్టవ్ మీద పెనం పెట్టుకున్నాను. కొబ్బరి, చెక్క, లవంగాలు, మిరియాలు వేసుకొని వేయించుకున్నాను. నేను 1 టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకున్నా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, కొద్దిగా కొబ్బరి, కొద్దిగా చెక్క తీసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకుంటా ఉన్నాను. నేను లాస్ట్లో జీలకర్ర అనేది వేసుకున్నాను, ఎందుకంటే ముందు వేయడం వల్ల జీలకర్ర మాడిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసుకొని వేయించుకుంటా ఉన్నాను. వేయించుకున్న తర్వాత ఇది మిక్సీ కాయించుకోవాలి. ఇది పక్కన ఒక ప్లేట్లో తీసి పెట్టుకుంటున్నాను నేను ఇప్పుడైతే. తర్వాత మళ్ళీ అదే పెనం పెట్టి దాంట్లో కొద్దిగా నూనె పోసుకుంటున్నా. నూనె పోసుకున్న తర్వాత నూనె కొద్దిగా వేడైన తర్వాత మళ్ళీ ఈ ఆనియన్ ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఎర్రగడ్డలు అనేవి వేసుకున్నాను. వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అవి ఆనియన్స్ అనేవి వేయించుకుంటూ ఉండాలి. అవి అట్లాగే వేస్తూ ఉండాలి. బాగా వేగి అలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అవి ఎర్రగడ్డలు అనేవి. తర్వాత కొద్దిగా కరివేపాకు అనేది వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ దాకా వేయించుకున్నాను. తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నా. అల్లం పేస్ట్ వేసుకొని వేయించుకుంటున్నాను. తర్వాత అల్లం పేస్ట్ అనేది ఎక్కువ అంటే బాగా వేగాల, ఎందుకంటే అది పచ్చి వాసనగా ఉంటే కర్రీ అనేది టేస్ట్ రాదు కాబట్టి కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు ఈ అల్లం పేస్ట్ అనేది బాగా వేయించుకుంటున్నాను. మామూలుగా చికెన్ అనేది మీడియం ఫ్లేమ్లోనూ హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. తర్వాత చికెన్ వేసుకుని మనం బాగా ముందుగా వేసుకున్నాం కదా అల్లం పేస్ట్, అవి బాగా మిక్స్ అవ్వాలి కాబట్టి బాగా వేయించుకుంటున్నాను నేను. అది మామూలుగా మనం ఉప్పు అనేది వేసుకున్నాను. మామూలుగా దానికి ప్లేట్ అనేది క్లోజ్ చేయకూడదు. ప్లేట్ క్లోజ్ చేయడం వల్ల వాటర్ అనేది బయటకు వస్తుంది కాబట్టి వాటర్ అనేది బయటకు వస్తే అది కర్రీ అనేది టేస్ట్ రాదు. కాబట్టి వాటర్ అనేది బయటకు రాకూడదు కాబట్టి మనం ప్లేట్ అనేది క్లోజ్ చేయకుండా అలాగే ఒక 2-3 మినిట్స్ అలాగే పెట్టి చికెన్ అనేది వేయించుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు వేయించుకుంటూ ఉండాలి. తర్వాత ముందుకు మనం కట్ చేసి పెట్టినాం కదా పచ్చిమిరపకాయలు ఒక 4 అవి వేసుకున్నాను. మళ్ళీ అవి మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. అవి అలాగే మిక్స్ చేసుకుంటూ ఉండాలా అని అప్పుడప్పుడు, ఎందుకంటే మాడుతుంది కదా. మామూలుగా చికెన్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టే కదా మనం వేయిస్తున్నాం కాబట్టి అప్పుడు అలా చేసుకుంటూ ఉండాలన్నమాట. మళ్ళీ మనం ముందుగా వేయించుకున్నాం కదా మసాలాలన్నీ ఉన్నాయి కదా, ఆ మిక్సీ జార్లోకి వేసి దాంతోపాటు ఒక టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. అది మిక్సీకి వేసుకున్నాను. అది పక్కన పెట్టుకొని మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకున్నాను నేను. అది కొద్దిగా వేగిన తర్వాత పసుపు వేసుకున్నా. చికెన్ వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని అది కానీ బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేస్తూ ఉంటున్నా. అది వాటర్ కూడా బయటకు వచ్చాను. అసలు ప్లేట్ క్లోజ్ చేయలే కదా, అయినా కానీ వాటర్ అంటే బయటకు వచ్చింది. అదే ప్లేట్ క్లోజ్ చేసింది ఇంకా వాటర్ బయటకు ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. అందుకే నేను ప్లేట్ అనేది క్లోజ్ చేయాలి, అయినా కానీ వాటర్ వచ్చింది. మనం ముందుగా ఆడించుకున్నాం కదా ఆ పేస్ట్ అనేది ఇప్పుడు ఆ చికెన్లోకి వేసుకొని దాన్ని మిక్స్ చేసుకోవాలా. మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మిక్స్ చేసుకోవాలి. మామూలుగా వాటర్ అనేది కొద్దిగా వేసుకుంటున్నా ఇప్పుడైతే. తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను. మాకు గ్రేవీ కావాలి కాబట్టి నేను గ్రేవీని యాడ్ చేసుకుంటున్నాను. నేను మామూలుగా 1/2 kg చికెన్ తెచ్చుకున్నాను. 1/2 kg చికెన్, అందులో కొద్దిగా లివర్ కానీ యాడ్ చేసుకున్నాను నేను. లివరు ఎందుకంటే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది అనేసి నేను మామూలుగా లివర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. నేను లివరు మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను మామూలుగా కారం పొడి అనేది కొద్దిగా ఎక్కువే వేస్తున్నాను, ఎందుకంటే నేను కొద్దిగా కారం అనేది ఎక్కువ తింటాను. అందుకనేసి కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకున్నాను మామూలుగా కారం పొడి అనేది. మీరు తక్కువగా అంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను అనేది కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకున్నాను. ఈ కర్రీ చికెన్ కర్రీ ఇలా కాకుండా వేరే రకంగా చేయొచ్చు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. నేను ఆ రకంగానే చేస్తాను చికెన్ అనేది. ఇలా కాకుండా వేరే రకంగా కొంతమంది చాలా రకాలుగా చేస్తారు కదా, అలా చెప్పండి. నేను అలాగ కూడా ఒకసారి ట్రై చేస్తాను. దానికని వీడియో చేసి మళ్ళీ పెడతాను. మళ్ళీ కొద్దిగా ధనియాల పొడి కానీ వేసుకున్నాను. ధనియాల పొడి వేయడం వల్ల మసాలా పొడి కొద్దిగా టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి వేసుకున్నాను. మసాలాలు మనం ముందుగా మసాలాలంతా వేసాం కదా, అది మాడిపోకుండా మనం ఏం చేయాలంటే అప్పుడప్పుడు అలా మిక్స్ చేస్తూ ఉండాలి. కర్రీ అనేది అలా మిక్స్ చేస్తూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టాను నేను ఇప్పుడైతే.
అందుకు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టున్నాయి. ఎందుకంటే అది మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఎక్కువ మాడిపోతుంది కదా గ్రేవీ అనేది, అందుకని కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టాను. తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోను, ఎందుకంటే మాకు గ్రేవీ కావాలి కాబట్టి కొద్దిగా ఎక్కువ, అందుకని నేను మళ్ళీ వాటర్ మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకుంటాను. నేను వాటర్ ఎందుకు యాడ్ చేసుకుంటే మనకి ఇడ్లీకి, దోశకి, ముద్దకి అయితే కొద్దిగా వాటర్ ఉంటేనే బాగుంటుంది. మనకి ఇంకేదైనా కర్రీ ఉన్నప్పుడు మనకు ఫ్రై లాగా చేసుకోవాలనుకుంటే మాత్రం వాటర్ ఏమీ అంతగా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత నేను పుదీనా అనేది కొద్దిగా యాడ్ చేసుకున్నాను. పుదీనా కూడా కొద్దిగా యాడ్ చేసుకుని మళ్ళీ క్లోజ్ చేసే ప్లేట్ నేను ఒక 2 నుంచి 3 నిమిషాల దాకా బాగా ఉడకనిస్తున్నాను దాన్ని. మళ్ళీ అప్పుడప్పుడు తీస్తూ ప్లేట్ కలుపుతూ ఉన్నాను, మిక్స్ చేస్తూ ఉన్నాను, కలబెట్టుకుంటూ ఉంటున్నాను. ఎందుకంటే అలాగే వదిలేయడం వల్ల మనం మసాలాలు యాడ్ చేసాం కదండి, అది మాడిపోతూ ఉంటుంది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చాలామంది చూసాను ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అనేది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా కొత్త వీడియోలు అనేది నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట, కొత్త వెరైటీస్ కర్రీస్ అనేది. ఓకేనా? తర్వాత కూర అనేది రెడీ అవుతూ ఉంది మనకి కర్రీ అనేది. తర్వాత కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నాను, కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకున్నాను. మళ్ళీ అది వేసుకున్న తర్వాత కూడా నేను బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసుకుని మళ్ళీ కొద్దిగా నేను లెమన్ అనేది చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకున్నాను. నేను చికెన్ మసాలా యాడ్ చేసిన లెమన్ కూడా నేను హాఫ్ చెక్క అనేది యాడ్ చేసుకున్నాను. నేను లెమన్ కూడా అలాగే మిక్స్ చేయాలి దాన్ని, లేదంటే ఏమవుతుందంటే మసాలా ఉన్నాయి కాబట్టి మాడెక్కుతూ ఉంటుంది కాబట్టి మనం అలా చేయకూడదు. అప్పుడప్పుడు అలా మిక్స్ చేస్తూనే ఉండాలి దాన్ని. చికెన్ అయిపోయే వరకు అలాగే చేస్తూ ఉండాలా. అలా చేయడం వల్లనే చికెన్ టేస్ట్ బాగుంటుందండి, లేకుంటే మాడిపోయింది అనుకో అంత టేస్ట్ లేదు కదా మనం తినడానికి చికెన్. కాబట్టి చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు అలా చికెన్ని. మళ్ళీ చూడండి ఎంత వాటర్ వేసాను కానీ అంత ఇమిడిపోయింది. ఇప్పుడు ఎంత చిక్కగా అయిందో చూడండి కర్రీ అనేది, ఎంత బాగుందో చూడడానికి. చూడండి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్, మనకి చాలా బాగా వచ్చింది కదా. ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో ఏమనేది. నేను చేశాను కదా, ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. మళ్ళీ లాస్ట్లో కొత్తిమీర మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకొని, కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు అలాగే స్టవ్ పెట్టేసి స్టాప్ చేసుకోవాలి.